రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన పని లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సాగుకు యోగ్యమైన భూమికి రైతు భరోసా ఇస్తామన్నారు. రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల్లో కేసీఆర్ ముంచినా సరిదిద్దుకుంటూ పోతున్నామంటున్న భట్టి విక్రమార్కతో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. విక్రమార్క గారు మనతో ఉన్నారు. భట్టి విక్రమార్క గారు నిన్న కేబినెట్లో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. రైతు భరోసా ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. అడ్డగోలుగా అనేక రకాలైనటువంటి ప్రచారాలు చేశారు. వాళ్ళకి ఇవ్వట్లే, వీళ్ళకి ఇవ్వట్లే, అది బంద్ పెడుతున్నారు, ఇది బంద్ పెడుతున్నారు, ఆ కండిషన్ పెడుతున్నారు, ఈ కండిషన్ పెడుతున్నారు, నోటుకు వచ్చినట్టు ప్రచారం చేశారు. కానీ మేము అనౌన్స్ చేసిన తర్వాత నోళ్ళన్నీ మూసుకున్నాం. చాలా స్పష్టంగా ముందు నుంచి మాకు ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయం ఉంది. వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ ఎటువంటి షరతులు లేకుండా ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం. నేను దరఖాస్తు చేసుకోవాలా సార్? దరఖాస్తు చేసుకోవాలా? అట్లాంటిది ఏమన్నా? రైతులంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడ చెప్పలేదే ఏమన్నా ఉందా అని వాళ్ళు కలలు కన్నారు. అట్లా చేస్తే కాంగ్రెస్ వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలని చెప్తే బాగుండేవని కేటీఆర్ లాంటి వాళ్ళు కలలు కన్నారు. అట్లా మేము అట్లా చేయదలుచుకోలేదు. గ్రామ సభలు ఎప్పటి నుంచి? గ్రామ సభలు డేట్ అంతా రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసి డేట్స్ అనౌన్స్ చేస్తారు. సంక్రాంతికి వేస్తా అన్నారు కదా, అంటే డేట్ ఏమైనా ముహూర్తం ఖరారు చేశారా? 26కే చేస్తారు. 26 జనవరి 75 సంవత్సరాలు భారత రాజ్యాంగం సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ప్రజాస్వామ్యాన్ని అందించారు. ఆ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సందర్భంగా ప్రజాస్వామ్యయుతంగా ప్రజలందరూ బాగుండాలనేటువంటి ఆలోచనతో ఆ రోజుని ఒక పవిత్ర దినంగా భావిస్తూ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని ఆలోచన చేస్తున్నాం. కానీ ఈ కార్యక్రమాలన్నీ ఏంటి, మిగతా పేపర్ వర్క్ అంతా, జీవోలంతా, ఇదంతా కూడా సంక్రాంతి నుంచే మొదలవుతుంది. సార్, మీరు అన్నట్టు మొదటి నుంచి ప్రతిపక్షం నుంచి మరొక విమర్శ వస్తుంది. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీ 15,000 ఇస్తానది ఇప్పుడేం 12,000 ఇస్తుంది, మోసం చేస్తుంది అని. బీజేపీ వాళ్ళని చెప్పండి, వాళ్ళలాగా పిఎం పెట్టారు కదా కిసాన్, అందులో రకరకాల కండిషన్స్ పెట్టారు. మేము అట్లా చేయలేదని బాధపడుతున్నారు వాళ్ళు. మేము అటువంటి కండిషన్స్ పెట్టకుండా అందరికీ పంట పండించే ప్రతి రైతుకి వ్యవసాయయోగ్యమైన భూములన్నిటికీ ఇస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా అంటే 15,000 ఇస్తా అని 12,000 వేస్తుండ్రని మేము చాలా స్పష్టంగా చెప్పాము. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మీరు 5,000 ఇస్తే 5,000 నుంచి పెంచుకుంటూ వెళ్తున్నాం. వాళ్ళ 10,000 ఇస్తే మీరు 12,000 చేసాం. అలా చేసుకుంటూ ఆర్థిక పరిస్థితి వెసులుబాటు పెరుగుతూ ఉంటే ఇంకా భవిష్యత్తులో కూడా ఎలా చేయాలి ఏంటి అనేది ఆలోచన చేస్తాం. అంటే భవిష్యత్తులో పెంచే ఆలోచన ఉంది. అట్లాగే దాంతోపాటు వాళ్ళ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. తెలంగాణ రాష్ట్రంలో భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలు ఎప్పటి నుంచో బాధపడుతూ ఉన్నారు కదా. బుద్ధి ఉందే వాళ్ళకి? 10 ఏళ్ళు ధనిక రాష్ట్రం చేతిలో పెడితే వాళ్ళ గురించి ఒక్కరోజైనా ఆలోచన చేశారా? చేయలేదు కదా. ఈరోజు మేము చాలా గర్వంగా, సగౌరవంగా ఆ భూమిలోని వ్యవసాయ కూలీలు కూడా ఆత్మగౌరవంతో బతికే విధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేటువంటి కార్యక్రమాన్ని 12,000 సంవత్సరానికి ప్రతి కుటుంబానికి, వ్యవసాయ కూలీల కుటుంబానికి ఇవ్వబోతా ఉన్నాం. సార్, ఇప్పుడు ఇది ఏమైనా పెంచుతారా సార్ ఏడాది మీ ఆర్థిక వెసులుబాటును బట్టి? ఈరోజు ఇస్తున్న దాన్ని గతంలో 10,000 ఉంటే వాళ్ళు 12,000 ఇస్తూ ఉన్నాము. ఈ 12,000 ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి బట్టి ఇస్తూ ఉన్నాం. దాన్ని రైతులందరికీ అందిస్తాం. తర్వాత రాష్ట్రంలో ఉన్న రైతులు కానీ లేకపోతే ప్రజలు కానీ పంపిణీ చేసి డబ్బంతా కూడా ప్రజలది. అనేక రకాల సభల్లో అందరు చెప్పింది ఏంటంటే వ్యవసాయ అభివృద్ధి కోసం ఇస్తున్నటువంటి భరోసా. పంట పండించేటువంటి భూములకి, రైతులకి, వ్యవసాయయోగ్యమైన భూములకి ఇచ్చి ప్రోత్సహించడం తప్ప ప్రభుత్వం ఎక్వైర్ చేసిన భూములకి, రాళ్ళు రప్పలు ఉన్న భూములకి, గుట్టలకి, లేకపోతే ఆల్రెడీ రియల్ ఎస్టేట్ చేసి ప్లాటింగ్ చేసి అమ్ముకున్నటువంటి వాటికి, కన్వర్షన్ చేసుకున్నటువంటికి ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దని చెప్పి చాలామంది ప్రజల నుంచి వచ్చింది. వాళ్ళ మరి కేటీఆర్ పర్లేదు, ప్రజా సొమ్ము ధనం ఎట్టబడితే అట్లా దుర్వినియోగం చేయండి అని అంటే అది ప్రజలే అతనికి కరెక్ట్గా బుద్ధి చెప్తారు. అంటే కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు సార్, మొక్కినా కూడా వరం ఇవ్వని దేవుడికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ రెండు సమానం అని. కేటీఆర్ వాళ్ళు చెప్పిన ఏ ఒక్క హామీని అమలు చేయలే. 3 ఎకరాలు భూమి ఇస్తా అని చెప్పిండు, హామీ అమలు చేశాడు. ఆయన ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, అమలు చేశాడా? దళిత ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, చేశాడా? ఎందుకండి వాళ్ళు నోరుంది కదా అని అడ్డగోలుగా మాట్లాడుకుంటూ పోతే ఎట్లా? డబ్బులు ఉన్నాయి కదా అని సోషల్ మీడియాలో పెట్టుకేసుకొని వాటిని ప్రచారం చేసుకుంటారు. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటో, మీ వల్ల ఎంత దుర్భరంగా ఈ రాష్ట్రం నెట్టివేయబడిందో ప్రజలందరూ తెలుసు.
అప్పులు ఊబిలో నెట్టేసి పోతే కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మొత్తాన్ని వైట్ పేపర్ రూపేణ స్పష్టంగా ప్రజలందరికీ వివరించాం. ఇది మన పరిస్థితి, ఇక్కడ నుంచి మనం బయలుదేరుతున్నాం. ఇందులోంచి కూడా రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా మేము ఇచ్చిన ప్రతి హామీని సాధ్యమైనంత మేరకు హోదాంతరతో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకుల్లాగా మోసం చేయం, లేకపోతే చేయని దాన్ని కూడా మేము చేసామని కూడా గొప్పలు చెప్పుకోం. ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా చేసుకుంటూ పోతాను. నాకు తెలిసి ఈరోజు రాష్ట్రంలో ఉన్న రైతాంగ సోదరులందరూ కూడా నిన్న మంత్రిమండలి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హర్షం వ్యక్తపరుస్తున్నారు, సంతోషంగా కూడా ఉన్నారు. సరే, కేటీఆర్ లాంటి కొద్దిమంది డబ్బులు ప్రభుత్వ భూములు ఎక్వైర్ చేసిన భూములు కూడా ఇస్తే బాగుంటుందని ఆయన కలగంటున్నాడంటే, అటువంటి వాళ్ళ భూముల్లో లేకపోతే దొరల భూముల్లో అటువంటి వాళ్ళకి, లేకపోతే వ్యవసాయానికి యోగ్యత లేకుండా గుట్టలు రాళ్ళు ఉన్నటువంటి భూములకి ఇస్తే బాగుంటుంది, ప్రజాధనాన్ని దోపిడీ చేసి పంచితే బాగుంటుంది అని కాదు. మేము ప్రజల సొమ్ము కస్టోడియన్స్. మేము ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఒంట్లో భయం పెట్టుకొని బాధ్యతతో నేను పంచే కార్యక్రమం చేస్తాం, ఉపయోగపడటం కోసం చేస్తాం. రైతు భరోసా అంటే వ్యవసాయం పండిస్తున్నటువంటి రైతుకి పెట్టే పెట్టుబడుల్లో ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఇచ్చేటువంటి భరోసా ఇది. అంటే వ్యవసాయం పండించకుండా భరోసా ఉండదు కదా. సో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 12,000 ఇస్తూ ఉందంటే చాలా సంతోషంగా రైతులు ఆనందపడతా ఉన్నారు. దాంతోపాటు 500 రూపాయల బోనస్ కూడా ఇస్తూ ఉన్నాం సన్నోడ్లకి. వాళ్ళ మీద ఆధారపడి ఉన్నటువంటి రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తాం. సార్, రైతు కూలీలు అన్నారు కదా, వాళ్ళని ఎట్లా గుర్తిస్తాం సార్? వ్యవసాయ కూలీలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉంది. ఆ స్కీమ్లో పని దినాల కోసం కార్డులు తీసుకున్నటువంటి వ్యవస్థ ఉంది. ఆ తీసుకున్నటువంటి కార్డులో భూమి లేనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి రికార్డ్స్, రెవెన్యూ రికార్డ్స్ దగ్గర కూడా ఉన్నాయి. అవి ఇవి అన్నీ టాలీ చేసేసి కరెక్ట్గా భూమి లేని వ్యవసాయ కూలీలు అందరినీ గుర్తించి ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్తున్నటువంటి విషయాలు. రైతు భరోసాతోటి ఆర్థిక వెసులుబాటును అనుగుణంగా రైతు భరోసా ఇస్తున్నాం, రైతులంతా హ్యాపీగా ఉన్నారని చెప్తున్నారు. కెమెరా శ్రీనివాస్ గౌడ్తో చారి, ఎన్టీవీ, ప్రజాభవన్ నుంచి.